Hi guys, I'm Shushwant and welcome back to my channel. వీడియో వచ్చి చాలా రోజులు అవుతుంది గైస్. ఐఎమ్ సో సారీ ఫర్ దట్ బికాస్ ఐఎమ్ వెరీ బిజీ ఇన్ మై వర్క్. నాకు కొంచెం వర్క్ ఉంది, చాలా బిజీగా అయిపోయాను. మనం ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చి ఇంపార్టెన్స్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే నేను మెకానికల్ ఇంజనీర్ అని కాదు. ఆఫ్ కోర్స్ ఐఎమ్ ఏ మెకానికల్ ఇంజనీర్, బట్ ఐ వాంట్ టు షో ద అవేర్నెస్ of the mech of the mechanical engineering and core jobs. సో టుడే ప్రెజెంట్ వరల్డ్‌లో చాలా మంది స్టూడెంట్స్ వచ్చి ఆ కోర్ ఇంజినీరింగ్ సైడ్ అసలు ఇంట్రెస్ట్ చూపడం లేదు. బికాజ్ వాళ్ళకి సరిగ్గా వాళ్ళకి కరెక్ట్ అవేర్‌నెస్ అనేది లేదు. ఎందుకంటే ప్రెజెంట్ జనరేషన్‌లో చాలా మంది సాఫ్ట్‌వేర్ అంటున్నారు కాబట్టి అందరూ సీఎస్‌సి సైడే వెళ్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం రోజు రోజు హై సాలరీస్ అనేది, హై ప్యాకేజెస్ అని. ఇలా దీనివల్ల చాలామంది సీఎస్‌సికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు గానీ, కోర్ బ్రాంచెస్ సైడు ఇంట్రెస్ట్ అనేది చూపియడం లేదు. దీనికోసం నేను మెకానికల్ ఇంజినీరింగ్ ఒక ఇంపార్టెన్స్ అనేది నేను చెప్తాను. మీకొంచెం ఒక అవేర్‌నెస్ అనేది వస్తుంది. ఐ థింక్ ఇన్ ద లైక్ దట్ యూ కెన్ చూజ్ యువర్ బీటెక్ బ్రాంచ్ వైస్‌లీ. సో, ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఇమాజిన్ ద వర్ల్డ్. బైక్స్ లేవు, ట్రైన్స్ లేవు, బసెస్ లేవు, ఏరోప్లేన్స్ లేవు, ఫ్యాక్టరీస్ లేవు, మెడికల్ మెషిన్స్ కూడా లేవు. అండ్ మీ ఇంట్లో ఉన్న ఒక సీలింగ్ ఫ్యాన్ కూడా లేదు. అప్పుడు ఈ వరల్డ్ ఏమైపోతుంది? మనం ఇంకేం చేస్తాం? మీన్స్ లైఫ్ వుడ్ కమ్ టు ఎన్ స్టాండ్ స్టిల్, రైట్? అంటే మనకేం చేయబుద్ధి కాదు. అంటే ఇంతకుముందు వాళ్ళు బతికినారు గదా! అంటే ఇప్పుడు మనమందరం అలవాటు పడ్డాం కాబట్టి ఇప్పుడు మనం ఎవరు బతకలేమనమాట. ఇట్స్ లైక్ దట్. అండ్ అందరూ టాక్ అబౌట్ కంప్యూటర్స్, ఏఐ, ఐటీ, బట్ ద ట్రూత్ ఈస్ సింపుల్. వితౌట్ మెకానికల్ ఇంజినీరింగ్ ఏది నడవదు, ఏది పని చేయదు. ఇంజినీరింగ్ అనేది జస్ట్ అదొక సబ్జెక్ట్ కాదు. ఇట్స్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ ద సివిలైజేషన్ అనమాట. అండ్ టుడే లెట్స్ గో ఆన్ అన్ అడ్వెంచరస్ జర్నీ టు సీ హౌ మెకానికల్ ఇంజినీరింగ్ షేప్డ్ ద వరల్డ్ యెస్టర్‌డే, టుడే అండ్ టుమారో. నేను కొన్ని చాప్టర్స్ లాగా అనుకున్నాను. మనం అలా వెళ్దాం. సో, ఇందులో చాప్టర్ 1 వచ్చి బర్త్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్. విల్ గో టు 300 ఇయర్స్ బ్యాక్, 300 సంవత్సరాలు వెనక్కి మనం వెళ్దాం. ఫార్మర్స్ వచ్చి వుడెన్ ప్లౌస్ యూజ్ చేసేవాళ్ళు అప్పట్లో. అండ్ ట్రేడర్స్ వచ్చి బుల్లక్ కార్ట్స్ మీద ట్రావెల్ చేసేవాళ్ళు. అండ్ బ్లాక్ స్మిత్స్ వచ్చి ఆహ్, ఐరన్ టూల్స్ యూజ్ చేసేవాళ్ళు. అండ్ అప్పట్లో వచ్చి లైఫ్ అనేది చాలా స్లోగా ఉండేది. చానా స పెయిన్ ఇట్స్ ఇట్స్ పెయిన్‌ఫుల్లీ స్లో. అలాంటి టైంలో జేమ్స్ వాట్ డిజైన్ అనేది జేమ్స్ వాట్ ఇన్వెన్షన్ అనేది మొత్తం మార్చిందనమాట. ఆ ఇన్వెన్షన్ పేరే స్టీమ్ ఇంజిన్. సో, అతని డిజైన్ వచ్చి ఫైర్‌ని మోషన్ లాగా కన్వర్ట్ చేసింది. అలా జరగడం వల్ల ఈ వరల్డ్ అనేది కొంచెం పుష్ అయిందనమాట. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది జరిగింది. అప్పట్లో ఎట్లుండేది? సపోజ్ చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి అప్పట్లో జనాలు కార్‌ల మీద వెళ్ళేవాళ్ళు. సో, ఆహ్, ఏంది అంటే కొన్ని వారాలు పట్టేదప్పుడు. ఇప్పుడు మనకి హైస్ మనకి హై స్పీడ్ ట్రైన్స్ ఉన్నాయి. ఏరోప్లేన్స్ ఉన్నాయి. అదే వారంలో వెళ్ళే డిస్టెన్స్‌ని మనం గంటల్లోనే కవర్ చేసేస్తున్నాం. దట్ వాస్ ద స్పార్క్ ఆఫ్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఫ్యాక్టరీస్ కేమ్ అలైవ్. అండ్ మెషిన్స్ వచ్చి హ్యాండ్ టూల్స్‌ని రీప్లేస్ చేశాయి. అండ్ మాస్ ప్రొడక్షన్ అనేది బిగిన్ అయ్యింది. అండ్ అట్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ కామన్ పీపుల్ వచ్చి బట్టలు, టూల్స్ అండ్ వాళ్ళ గూడ్స్ చీప్‌గా కొనుక్కోగలుగుతున్నారనమాట. అండ్ ఆల్ దిస్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ హూ డేర్ టు డ్రీమ్ డిఫరెంట్‌లీ. సో, ఇది చాప్టర్ 1. అండ్ చాప్టర్ 2 వచ్చి మెకానికల్ ఇంజినీర్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. డైలీ లైఫ్‌లో ఏందంటే చాలామంది మెకానికల్ ఇంజినీర్ అంటే కార్ మెకానికో, బైక్ మెకానికో, సైకిల్ మెకానికో అనుకుంటారు. అట్లా కాదనమాట. మీరు మీరు బాగా గమనిస్తే మన ఇంట్లో ఉన్న ఫ్యాను, మన ఫ్రిడ్జ్‌లో ఆహ్, మన కిచెన్‌లో ఉన్న ఫ్రిడ్జ్, ఆ ఫ్రిడ్జ్‌లో కూడా కంప్రెసర్స్ ఉంటాయి. కూలింగ్ సిస్టమ్స్ ఉంటది. అండ్ ఇంగ చాలా ఇంపార్టెంట్ వచ్చి మనకిష్టమైంది మన బైకు. మనం రోజు యేసుకొని ఆడికి ఈడికి తిరుగుతూనే ఉంటాం. అదొక మెకానికల్ డిజైన్‌లో అదొక మాస్టర్ పీస్ అనమాట. అండ్ ఈవెన్ మనం రోజు వాడే స్మార్ట్ ఫోన్ గూడా మీరు ఈ మీరు చూస్తున్న ఈ యూట్యూబ్ వీడియో ఒక స్మార్ట్ ఫోన్ కూడా అనమాట. ఎందుకంటే అది గూడా ఒక షేప్‌లో ఉంటది. ఆ లోపల ఉన్న చిప్స్ అవన్నీ ఎలా అండ్ ఆ మెటల్ కేసెస్ అవన్నీ తయారు చేయాలంటే మెకానికల్ ఇంజినీర్స్ ఇది చాలా యూజ్ అవుతారనమాట. అండ్ అప్పట్లో ఫార్మర్స్ వచ్చి ఆహ్, ఏంది వాటరొచ్చి వెల్స్‌లో ఉన్న వాటర్స్‌ని కుండల్లోకి వేసుకొని తీసుకొని వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఒక సింగిల్ పంప్,
ఒక సింగిల్ పంప్ వాటర్ అనేది క్యారీ చేస్తుంది. అది ఎక్కడికి కింద గ్రౌండ్ నుంచి 10 స్టోరీ అపార్ట్‌మెంట్‌లోకి అంటే 10 ఫ్లోర్స్ ఉన్న అపార్ట్‌మెంట్‌లోకి గూడా ఒక సింగిల్ పంప్ అనేది వాటర్ అనేది క్యారీ చేసుకుంటుంది. సో, అలా మన ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయింది. సో, అలా ఇప్పుడు కొనసాగుతుంది. సో, మెకానికల్ ఇంజినీర్ అనేది ఇట్స్ లైక్ ఆక్సిజన్. కనపడదు కానీ ఎక్కడైనా ఉంటది. సో, ఇది చాప్టర్ 2 అండ్ వి విల్ గో టు చాప్టర్ 3. ఇట్ ఈస్ ఎ స్టోరీ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్. ట్రాన్స్‌పోర్టేషన్ అంటే మనకు తెలుసు. కార్‌లు, బైకులు, షిప్స్, ఏరోప్లేన్స్. ట్రాన్స్‌పోర్టేషన్ అనేది ఒక అడ్వెంచరస్ గిఫ్ట్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ చెప్పాలంటే. ఓకే. మనమొచ్చి రైట్ బ్రదర్స్‌తో స్టార్ట్ చేద్దాం. ఇన్ 1903 ఒక స్మాల్ వుడెన్ ప్లేన్ అనమాట. జస్ట్ 12 సెకన్లు ఎగిరింది. కానీ ఇప్పుడు ఎయిర్‌బస్ ఏ 330 380 క్యారీస్ 800 మంది ప్యాసింజర్‌ని సముద్రాల మీద 18 అవర్స్ నాన్ స్టాప్‌గా తీసుకెళ్తుంది. సో, అలా ఇప్పుడు మనం ఇంప్ ఆహ్, ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయిందనమాట. అప్పట్లో ఇండియా నుంచి లండన్ వెళ్ళాలంటే షిప్‌లో వెళ్ళేవాళ్ళు. ఇట్స్ నియర్లీ టుక్ 3 మంత్స్. ఇప్పుడు అదే టైమ్ 9 అవర్స్‌లో అయిపోతుంది ఏరోప్లేన్‌లో. సో, నాట్ జస్ట్ ప్లేన్స్ అనమాట. అంటే ఆటోమొబైల్స్ టర్న్స్ విలేజెస్ ఇంటూ సిటీస్. షిప్స్ క్యారీస్ 90% ఆఫ్ అవర్ వరల్డ్ ట్రేడ్. అండ్ ట్రైన్స్ గూడా మాస్ ట్రాన్స్‌పోర్ట్ అనేది ఇప్పుడు పాసిబుల్ అయితున్నాయి. సో, సో ఇలా మెకానికల్ ఇంజినీర్స్ ద వరల్డ్ వుడ్ బి స్టిల్ వాకింగ్. మెకానికల్ ఇంజినీర్ లేకపోతే వరల్డ్ అనేది ఇంగా ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ అవర్ చాప్టర్ 4 ఈస్ మెకానికల్ ఇంజినీరింగ్ మెడిసిన్. సో, మెడిసిన్‌లో ఏముంటదంటే, మెడిసిన్ అంటే మీకు గుర్తొచ్చేది డాక్టరు, నర్సు, ఇంజెక్షన్ నాకు తెలిసి. మాక్సిమం చాలా మంది ఇంజెక్షన్ అనేది భయముంటది. సో, అది గాకుండా సో, ఇంజెక్షన్ గూడా ఒక మెకానికల్ డివైసే మర్చిపోకండి. అండ్ యు మీరనుకోవచ్చు హాస్పిటల్స్‌లో డాక్టర్స్ ఒకటే ఉంటారు కదా! అంటే అలా గాదు. బట్ బిహైండ్ ఎవ్రీ డాక్టర్ స్టాండ్ ఎ మెకానికల్ ఇంజినీరింగ్ లైక్ ఎంఆర్ఐ మెషిన్స్, వెంటిలేటర్స్ అండ్ డయాలిసిస్ మెషిన్స్ విచ్ ఆర్ engineered precision machines and prosthetic legs that give disabled people new life and robotic surgery tools వచ్చి డాక్టర్స్‌కి చాలా అక్యురస్ ఈ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అప్పట్లో కాలు విరిగిందనుకో, ఒక చిన్న చెక్క లాంటివి కట్టుకొని జీవించేవాళ్ళన్నమాట. కానీ ఇప్పుడేమైందంటే 3 ప్రింటర్స్‌లో టైటానియం జాయింట్స్ అనేవి తయారు చేసేస్తున్నారు. అండ్ పేషెంట్స్ అనేది పేషెంట్స్ వచ్చి చాలా ఫ్రీగా మూవ్ అయిపోతున్నారన్నమాట ఇప్పుడు. చానా ఫ్రీగా నడవగలుగుతున్నారు. సో, దీన్ని బట్టి మెకానికల్ ఇంజినీరింగ్ ఈజ్ ఈక్వల్స్ టు సేవింగ్ లైఫ్స్. సో, మెకానికల్ ఇంజినీర్‌తో ద్వారా మెడికల్ డివైసెస్ అనేది ఆహ్, తయా తయారు చేయబడుతున్నాయి కూడా. అండ్ అనదర్ చాప్టర్ వచ్చి పవర్ అండ్ ఎనర్జీ. పవర్ అండ్ ఎనర్జీ ఏముంటదంటే లుక్ అట్ ద బల్బ్ ఇన్ యువర్ రూమ్. లుక్ అట్ ద మెట్రో స్టేషన్స్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఆల్ పవర్డ్ బై ఎనర్జీ. అంటే ఎనర్జీ అనేది కావాలి. సో, ఇప్పుడు మనం మోటార్ నడవాలంటే ఒక ఎనర్జీ అనేది కావాలి. ఆ ఏం ఎనర్జీ? ఎలక్ట్రిక్ ఎనర్జీ. సో, అలాగే ఆహ్, ఆ ఎలక్ట్రి ఆ ఎలక్ట్రిక్ ఎనర్జీ నుంచి ఒక మోషన్ అనేది మనకు క్రియేట్ అవ్వాలి. ఆ మోషన్స్ ఏమి? అంటే టర్బైన్స్, పవర్ ప్లాంట్స్, విండ్ మిల్స్ అండ్ హైడ్రో డ్యామ్స్, న్యూక్లియర్ రియాక్టర్స్ ఇలా చాలా ఉన్నాయి. అప్పట్లో మనుషులొచ్చి ఫైర్ వుడ్ అండ్ క్యాండిల్స్ యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సోలార్ ఫార్మ్స్ వచ్చాయి. న్యూక్లియర్ ఫ్యూజన్ ఎక్స్పెరిమెంట్స్, మెకానికల్ సిస్టమ్స్ హార్వెస్ట్ ఎనర్జీ ఫర్ బిలియన్స్. సో, అండ్ మన ఫ్యూచర్ వచ్చి క్లీనెస్ట్ ఎనర్జీ అనమాట. అంటే మనం ఎనర్జీని ఎంత క్లీన్‌గా తీయగలుగుతున్నామో, మన ఫ్యూచర్ అంత బ్రైట్‌గా ఉంటది. సో, ఆహ్, మనకి మీరు టాపిక్ వినుంటారు సస్టైనబుల్ ఎనర్జీ అని చెప్పి. సో, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ నౌ. అండ్ మెకానికల్ ఇంజినీర్స్ వచ్చి సెంటర్‌లో ఉంటారనమాట ఎప్పటికైనా. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చి ఓకే. వి విల్ టాక్ అబౌట్ సమ్ ఫెయిల్యూర్స్ అండ్ లెసన్స్. ఎప్పుడు అన్ని ఇన్వెన్షన్సే కాదు కొన్ని ఫెయిల్యూర్ లెసన్స్ కూడా మనం విందాము. ఐ విల్ టెల్ అబౌట్ దట్. అండ్ గ్రేట్ ఇంజినీరింగ్ ఈస్ నాట్ జస్ట్ ఎ సక్సెస్ అనమాట. ఇట్స్ ఆల్సో లెర్నింగ్ ఫ్రమ్ మిస్టేక్స్. I will tell you 3 cases. Tacoma Narrow Bridge, 1950. It is a bridge collapsed due to vibration miscalculation. And Space Shuttle Challenger in 1986. Uh, it is a disaster caused by ఓరింగ్ ఫెయిల్యూర్ వల్ల ఆ డిజాస్టర్ అనేది కాజ్ అయిందన్నమాట. ఆ స్పేస్ షటిల్ అనేది డ్యామేజ్ అయిపోయింది. నెక్స్ట్ బోయింగ్ 737 మ్యాక్స్ ఇష్యూస్. ఒక స్మాల్ డిజైన్ అనేది కొన్ని బిలియన్స్ కాస్ట్ చేసిందన్నమాట. కొన్ని స్మాల్ డిజైన్స్ ఈవెన్ మీరు జీడీఎన్టీ తీసుకుంటే అందులో మీరు ఒక
ఇప్పుడు ఒక కాన్సంట్రిసిటీ వాల్యూ 0.2 గనక తప్పు వెళ్ళిందనుకో, అది కొన్ని కా కొన్ని బిలియన్స్ అనేది కాస్ట్ చేస్తుందనమాట. మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలంటే. సో, అలా ఉంటుందనమాట. సో, నెక్స్ట్ చాప్టర్ వచ్చి 'ద స్పిరిట్ ఆఫ్ అడ్వెంచర్ ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్'. మీ యాక్చువల్లీ మెకానికల్ ఇంజినీరింగ్ అంటేనే ఒక అడ్వెంచర్ అనమాట. ఈ ఫీల్డ్‌లో ఎవ్రీ ప్రాజెక్ట్ ఫీల్స్ లైక్ ఎ ట్రెజర్ హంట్. When you design a simple bracket, it holds together an entire motor. When you adjust one bolt dimension, it saves lakhs in manufacturing. When you innovate, you change millions of lives. Right. మనం వచ్చి జస్ట్ ఇంజనీర్స్ గా వీఆర్ ఎక్స్ప్లోరర్స్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ జంగిల్స్ వి యూజ్ క్యాడ్ మోడల్స్ అండ్ బ్లూ ప్రింట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ స్వర్డ్స్ అవర్ వెపన్స్ ఆర్ అవర్ క్రియేటివిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సో రైట్ అండ్ అండ్ లాస్ట్‌లో వచ్చి మెకానికల్ ఇంజినీరింగ్ అండ్ ద ఫ్యూచర్. మెకానికల్ ఇంజినీర్‌కి ఫ్యూచర్ ఉంటదా? ఉండదా? అంటే చాలామంది ఏంది ఇప్పుడున్న మీరు ఎవరిని అడిగినా ఫ్యూచర్ ఉండదంటారు. ఎందుకంటే వాళ్ళకి వాటి మీద సరిగ్గా అవేర్‌నెస్ లేదు. ఐడియా లేదనమాట. సో, నేను ఫ్యూచర్ గురించి చెప్పాలంటే మెకానికల్ ఇంజినీరింగ్ ఉంటేనే ఫ్యూచర్ అనేది ఉంటుంది. సో, ఎవరన్నా మీరు సో సో, అంటే ఇప్పుడు చాలామంది అడిగింటారు. ఈస్ మెకానికల్ ఇంజినీరింగ్ డెడ్ బికాస్ ఆఫ్ ఐటీ అండ్ ఏఐ అని. సో, వాళ్ళకి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండాలంటే మనకి అడ్వాన్స్ కూలింగ్ సిస్టమ్స్ ఉండాలి. మోటార్స్ కావాలి, గియర్ బాక్స్ కావాలి. అవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే మెకానికల్ ఇంజినీరింగ్ కావాలి. అవన్నీ డిజైన్ చేయాలన్నా మెకానికల్ డిజైన్ ఇంజినీర్స్ కావాలి. అండ్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్. ఇస్రోలో కూడా మెకానికల్ ఇంజినీర్స్ ఉంటారు. స్పేస్ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారంటే దే దే వాంట్ సమ్ మెకానికల్ ఇంజినీర్స్ రైట్. అంటే మెటీరియల్ సెలక్షన్స్ కోసం, రాకెట్ డిజైన్స్ కోసం అండ్ టర్బైన్ డిజైన్స్ కోసం అండ్ టర్బైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం వీటి కోసం మెకానికల్ ఇంజినీర్స్ అనేవాళ్ళు కావాలి. అండ్ రాకెట్స్, రోవర్స్, శాటిలైట్స్ ఇవన్నీ ప్యూర్ మెకానికల్ సిస్టమ్స్. అండ్ లేటెస్ట్ ట్రెండింగ్ ఆల్సో ఇండస్ట్రీ 4.0 రోబోట్స్, ఆటోమేషన్, 3D ప్రింటింగ్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ విత్ ద టర్బైన్స్, సోలార్ ట్రాకర్స్ అండ్ హైడ్రో ప్లాంట్స్. ఈవెన్ ఏఐ రోబోట్స్ కూడా జాయింట్స్, ఫ్రేమ్స్, యాక్చువేటర్స్, గేట్స్ అనేవి కావాలి. ఆ ఏఐ రోబోట్స్ తయారు చేయాలంటే మెకానికల్ ఇంజినీర్స్ కావాలి. వితౌట్ ఇప్పుడు మెకానికల్ ఇంజినీర్స్ లేకపోతే ఆ ఏఐ రోబోట్స్ వచ్చి జస్ట్ ఒక కోడ్ అనమాట. ఏఐ అనేది జస్ట్ కోడ్. అవి రోబోట్‌లాగా తయారు కావాలంటే మెకానికల్ ఇంజినీర్స్ అనేవాళ్ళు ఆహ్, ఆ యొక్క ఆహ్, హ్మ్, ఆ యొక్క ఫ్రేమ్స్ అనేవి డిజైన్ చేయాలి కాబట్టి సో, దే వాంట్ మెకానికల్ ఇంజినీర్స్. అండ్ అప్పట్లో వచ్చి చాలామంది హ్యూమన్స్ వచ్చి ఎగరడానికి డ్రీమ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మార్స్‌లో సెటిల్ అవ్వడానికి డ్రీమ్ చేస్తున్నారనమాట. సో, అలా మెకానికల్ ఇంజినీర్స్ రాకెట్స్‌ని రాకెట్స్‌ని డిజైన్ రాకెట్స్‌ని తయారు చేశారు. సో, మనం వెళ్ళగలమని చెప్పి మనం కూడా మార్స్‌లో మనం కూడా స్పేస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయగలమని చెప్పి మెకానికల్ ఇంజినీర్స్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీర్స్ కూడా వీళ్ళు కూడా అది కూడా ఒక కోర్ ఇంజినీరే కాబట్టి వాళ్ళొక హోప్ ఇచ్చారనమాట. సో, అండ్ లాస్టొచ్చి వై మెకానికల్ ఇంజినీరింగ్ మ్యాటర్స్. సో, నెక్స్ట్ టైమ్ వెన్ సమ్‌వన్ సే మెకానికల్ అనేది బోరింగ్. మెకానికల్ అనేది చనిపోతుంది. అసలు యూజ్ ఉండదు. సో, స్మైల్ దెమ్ అండ్ టెల్ దెమ్ జస్ట్ వితౌట్ మెకానికల్ ఇంజినీరింగ్ దేర్ ఈస్ నో వరల్డ్, నో ట్రాన్స్‌పోర్టేషన్, నో ఎనర్జీ, నో మెడిసిన్, నో ఫ్యాక్టరీస్. మెకానికల్ ఎనర్జీ అనేది హ్యూమన్ సివిలైజేషన్‌కి ఒక హార్ట్ బీట్ లాంటిది. స్టీమ్ ఇంజిన్ నుంచి స్పేస్ షటిల్ వరకు, సింపుల్ ఫ్యాన్ నుంచి ఫ్యూజన్ రియాక్టర్ వరకు. ద ఫింగర్ ప్రింట్స్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ ఆర్ ఎవ్రీవేర్. ప్రతి చోట మన మెకానికల్ ఇంజినీర్స్ అనేవాళ్ళు యూజ్ అవుతారనమాట. సో, మై ఫ్రెండ్స్ మెకానికల్ ఇంజినీర్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ మెషిన్స్. ఇట్స్ అబౌట్ డ్రీమ్స్, కరేజ్ అండ్ క్యూరియాసిటీ. సో, ఇఫ్ యూ ఆర్ ఎ స్టూడెంట్ చూస్ అడ్వెంచర్. అడ్వెంచర్స్ అడ్వెంచర్ చూస్ చేసుకుంటే మీ యువర్ లైఫ్ విల్ బి యువర్ లైఫ్ విల్ బి సాటిస్ఫైడ్ అనమాట. సో, ఇఫ్ యూ ఆర్ ఇంజినీర్ బీ ప్రౌడ్ బికాస్ ద వరల్డ్ కెనాట్ రన్ వితౌట్ యూ. సో, దట్స్ ఇట్ గైస్ టుడే. దట్ ఈస్ ద వీడియో ఫర్ టుడే. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్. అండ్ మీకు నచ్చిన మెకానికల్ ఇంజినీర్‌లో మీకు నచ్చిన సో, ఒక గ్రేటెస్ట్ ఇన్వెన్షన్‌ని మీ కామెంట్ సెక్షన్‌లో జ పెట్టండి. I will go through every comment. And so guys, bye.